ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. తులారాశి వారి జాతకులు 17, 18, 19 తేదీల్లో అప్రమత్తంగా లేకున్నా, ఏమాత్రం అలజడి పరిస్థితులు ఎదురైనప్పుడు ఓర్పుగా లేకున్నా జరిగేది ఇదే. ఒక ఆడది మీ ఇంటికి వచ్చి పక్కాగా ఏడుస్తోంది, మిమ్మల్ని అందరి ముందు ఏడ్చేలాగా చేస్తుంది. ఇది జరుగుతుంది, జరగడంలో ఏమాత్రమూ కూడా సందేహం లేదు. ఎవరు ఆ ఆడది? ఏం చేయబోతుంది? ఎందుకు ఇలా చేస్తుంది? ఆ ఆడదానికి జరిగినటువంటి అన్యాయం ఏమిటి? లేదా కపట బుద్ధితో చేస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు మీ మదిలో మెదిలే ఉంటాయి. అందులకు పూర్తి కారణాలు, ఏం జరగబోతుంది అనే వివరాలు, మీ యొక్క గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీ యొక్క గ్రహ గోచార స్థితి ఇది అండి. నిత్యము కూడా గ్రహాల కదలికల్లో మార్పులు ఉంటాయి. మోసపూరితమైన సిచ్యుయేషన్ లోకి వెళ్లబోతున్నారు. స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యురాలు కావచ్చు, పని చేసే చోట కావచ్చు, పరిచయం లేని వారు కావచ్చు, మీరంటే పరిచయం ఉన్నవారు కావచ్చు, ఎవరో చెబితే మీ వద్దకు వచ్చిన వారు కూడా కావచ్చు. మీ యొక్క దయాగుణం, ధర్మగుణం, దానగుణం తెలిసిన ఒక స్త్రీ అండి. ఎవరైనా చెబితే విని వచ్చిన కూడా స్త్రీ కావచ్చు. వారికి ఉన్న కష్టాన్ని మీరు అస్సలు తగ్గించలేరు, తీసివేయలేరు. ఆ యొక్క కష్టం నుంచి వారిని బయటపడే మార్గం కూడా చూపించలేరు. అలా అని చూపించాలి కదా, ప్రయత్నించాలి కదా అని చెప్పి ప్రయత్నించి ఇరకాటంలో పడిపోవద్దు. ఆ యొక్క స్త్రీకి ముందుగానే తెలుసు మీరే నష్టపోతారు, మీకే ఇబ్బంది వస్తుంది, మీ యొక్క సమస్యలు పెరిగిపోతాయని తెలుసు. అయినా వస్తారు. స్వార్థం కోసమే వస్తారు. వారి కోసం, వారి జీవితం కోసం, వారి యొక్క బంధాల కోసం మిమ్మల్ని కాళ్లు పట్టుకుంటారు. వారి కష్టం నుండి బయటపడితే చాలన్నట్లు వస్తారు. ఏదో సలహా విషయంగా వస్తారు. మిమ్మల్ని కుదేలు చేసేస్తారు. షూరిటీ సంతకాలు కావచ్చు, ధనం కావచ్చు, ఇతర ఆదాయ మార్గాల విషయంలో కూడాను వారికి తెలిసి మిమ్మల్ని నష్టపరచడానికి సకల శక్తి యుక్తులతో వస్తున్నారు. ఎంతో నటిస్తారు. చివరికి అడుక్కున్నంత పని చేస్తారు. ప్రాధేయపడతారు కూడాను. కాళ్లు పట్టుకుని లాగే తత్వం ఉన్నవారు వారు. మీరు ఒక్కసారి ఆలకిస్తే అర్థమవుతుంది. ఈ 3 రోజుల్లో ఈ రాశివారు ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీ దగ్గరకు వచ్చారు అంటే నమ్మొద్దు. మీ బలం బలహీనత అన్నీ తెలిసి వస్తారు. సాయం కోరేవారు 2 రకాలుగా ఉంటారండి. నిస్వార్థంగా సహాయం అడుగుతారు. కొంతమంది ఉంటారు, నటనగా అడుగుతారు. ఏదో ఒకటి వస్తుందిలే అన్నట్లు వస్తూ ఉంటారు. అలాంటి వారికి సాయం చేయకూడదు. ఎంచిపోసిన మనం ఏట్లో పోయకూడదు. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నష్టపరిచి, మభ్యపెట్టి, మాయ చేసి మీ వద్ద ఉన్నది, వారికి కావలసినది గుంజుకొని వెళ్లిపోయే తంతే ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాము. ఇటువంటి స్త్రీని వస్తుంది. సంకటకర సందిగ్ధ పరిస్థితుల్లో పడేస్తుంది. కావున మీ సమస్యను మీరు కాకుండా మీకు ఎవరైతే చాలా వరకు ప్రియులో, లేకపోతే ఎవరి మీద మీకు గురి ఉంటుందో వారికి ఈ సమస్యను తగిలించండి. జీవిత భాగస్వామికి కావచ్చు, స్నేహితులకు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, మీరంటే అభిమానం ఉన్నవారికి ఈ యొక్క సమస్యను అప్పగించండి. వారే ఆ సమస్యను పరిష్కరించేస్తారు. మీరు మీ నెత్తి మీద పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. దారిన పోయిన దరిద్రం తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న వారు అవుతారు. కావున సొంత నిర్ణయం తీసుకోవద్దు, కాపాడలేరు ఎవ్వరు. భగవంతుడు వారి రూపంలోనే మీకు అవకాశం ఇస్తాడు. అవకాశం వచ్చిన వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి ఎప్పుడు కూడా 2 దారులు ఉంటాయి, మంచి చెడు. కానీ మంచిలో నుంచి చెడుకు వెళ్లే దారి కూడా ఒకటి ఉంటుంది. అదే అంధకారము. ఈ యొక్క అంధకారాన్ని సృష్టించే వారే వీరు. కావున ఈ స్త్రీ విషయంలో అప్రమత్తంగా ఉండండి. లేకుంటే లేనిపోని కేసుల్లో, లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. నష్టాన్ని చవిచూస్తారు. ప్రశాంతంగా ఉన్న మీ జీవితంలో కూడా అలజడి చెలరేగుతుంది. ఒక స్త్రీ ఏదైనా చేస్తుంది. మంట లేని చోట కూడా మంట తెప్పిస్తుంది.
చల్లగా ఉన్న జీవితాన్ని కూడాను విచ్ఛిన్నం చేసేస్తోంది. స్త్రీకి ఎంతటి శక్తి ఉంటుంది అంటే స్త్రీల వల్ల రాజ్యాలు కోల్పోయిన వారు కూడా పురాణాల్లో ఎంతో మంది ఉన్నారు. కావున మీరు మనశ్శాంతిగా ఉండాలనుకున్నా, మీ జీవితం సాఫీగా సాగిపోవాలనుకున్నా ఈ జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా భగవంతుని సాయం కోరండి. నిత్యం ఇష్టదైవ ఆరాధన, శివనామస్మరణ చేసుకోవడం మేలు కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది.